నా మీద చేయి చేసుకుని నేనేమన్నా మాట్లాడుతున్నా తోస్తాను కదా తోస్తాను కదా నా మీద చేయి చేసుకునేది ఏమిటికి మాట్లాడదాం ఇప్పుడు నానే చేయి చేసుకునేది ఏమిటికి నా బాబాని తోసుకోపోతాను కదా వాళ్ళు తోసుకో నామే చేయి నువ్వు నా మీద చేయాలి చేసుకునింది చెప్పు ఇప్పుడు నువ్వే చెప్పు ఎంతమంది చెప్తాడు ఇప్పుడు నువ్వే చెప్పు నాకు చెప్పు ఇప్పుడు. నమస్కారము. రాళ్ళబుద్ది ఎస్ఐ గారికి కూడా నమస్కారము. కానీ మన ప్రేక్షకులంతా టీవీ చూసే ప్రేక్షకులకంతా నేను చెప్పే విన్నపం ఏమంటే జే శ్రీనివాసులు నా పేరు, మా తండ్రి పేరు జేజప్ప, వెంకటేశ్వరం నివాసి. కానీ నేను ఎందుకు వచ్చినానంటే మా ఆడవాళ్ళు ఏమో నా మరదాలు పిల్లలు నీళ్ళు పోసుకుంటా అంటే మా చిన్నాయన కొడుకు వెంకటేశ్వర అనే మనిషి చూసినాడని చెప్పంగా నేను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు ఎక్కువగానే మాట్లాడేది నేర్చినాడు. కానీ అప్పటికి నేను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళిపోయి సోమవారం పొద్దున్న వెళ్ళిపోయిన తర్వాత నాకేం జరిగిందంటే మా ఆడవాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు మీ చిన్నాయన కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రమ్మని అడిగిన తర్వాత నేను వాడు ఏదో మాట్లాడుకుంటాడు, మీరు మీ పని మీరు చేసుకోమని చెప్పినాను. కానీ వీరే మాట్లాడారు వారే మాట్లాడారు నాకేమి తెలియని దానివల్ల నాకేం జరిగిందంటే అదే నైట్ సోమవారం నైట్ మంగళవారం కదా వాళ్ళు ఇచ్చేసింది, మంగళవారం నాడు మళ్ళీ అట్లే చేసినాడు. కాబట్టి వాళ్ళు మా మరదాన్లు ఇట్లా బచ్చల్లో స్నానం చేస్తుంటే పైకప్పు లేని బచ్చల్లో అది వాడు తొంగి చూసినాడు మిద్దెనుంటే తొంగి చూడడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ ముగ్గుని కూడా చెప్పకుండా మా ఆడవాళ్ళకి చెప్పింది, మా ఆడవాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను ఆదివారం నైట్ ఊరికి వస్తే సోమవారం పొద్దున్న లేసి కూడా నేను వెళ్ళిపోయినాను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి. మా ఆడవాళ్ళు నాకు చెప్పడంతో వాడు ఇంట్లో దూరి 12 గంటల రాత్రుల్లో కూడా కొట్టినాడు. మా మరదలు స్నానం చేస్తుంటే వాడు తొంగి చూడడంతో మా ఆడవాళ్ళకు మా మరదలు చెప్పిన తర్వాత ఒకటికొకటి గొడవలు అట్లే పెరిగి అది ఏం చేసిందంటే వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకోనికి దిగి వాడు కొట్టినాడు మా ఆడవాళ్ళని. కొట్టిన తర్వాత ఇట్లే చేసినాడు. ఆడవాళ్ళు బట్టలంతా లాగి కొట్టడంతో వాళ్ళ అమ్మని భరించకుండా పాయసం తాగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరినారు. ఈ విషయం రాళ్ళబుద్ది ఎస్ఐకి చెప్పినారు. సో ఆయన మీరు రాజకీయాల్లో లేరు, మీరు కంప్లైంట్ తీసుకోనని ఆయన అనడంతో నేను వేడ్చుకొని ఆ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసినాను. వచ్చి ప్రెస్ వాళ్ళని పిలిచి మాట్లాడదామని ఇప్పుడు మాట్లాడుతున్నాను. మాకు న్యాయమే చేయాలా, అన్యాయం జరగద్దు. మా ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే నుండి మళ్ళీ ఈ డిస్టిక్ మొత్తము మాకు బాధ్యతలు ఉండాలి. కాబట్టి ఇది మీరు దయచేసి అందరూ గమనించి మాకు న్యాయమే చేయాలి, అన్యాయం చేయకూడదు. వాడు వేస్ట్ అయ్యేదొద్దు, నేను వేస్ట్ అయ్యేదొద్దు, ఏముందో అదే చేయండి.